నమస్కారం అండి అందరికీ. ఈరోజు వీడియో తొలి ఏకాదశి. మీకు తొలి ఏకాదశి ఎప్పుడో తెలుసా? జూలై 16న లేదా 17న? తొలి ఏకాదశి రోజున ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు తెలుసుకుందాం. అలాగే ఈ పనులు అస్సలు చేయొద్దు. పంచమి, సప్తమి, దశమి తిథుల్లానే ఏకాదశి చాలా పవిత్రమైనది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు 2 సార్లు చొప్పున సంవత్సరంలో ఏకాదశి తిథి 24 సార్లు వస్తుంది. అధిక మాసం వస్తే మరో 2 సార్లు కలిపి 26 సార్లు వస్తుంది. వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైనది. మరి ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢమాసంలో తొలి ఏకాదశినే దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ 4 నెలలను చతుర్మాసం అంటారు. చతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ 4 నెలల్లో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు. దేవశయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది. ప్రతి మాసంలోని కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. అంతేకాదు శుభ ఫలితాలను పొందడానికి ఈరోజు ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్మకం ఉంది. ఆషాఢమాసంలో తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఆషాఢమాసంలోని ఈ ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్ళాడని, కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం. అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువుల పండగలు ప్రారంభమవుతాయని విశ్వాసం. తొలి ఏకాదశి 2024 ఎప్పుడంటే హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢమాసంలోని తొలి ఏకాదశి తిథి జూలై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 ప్రారంభమై జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 9:02 వరకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. తొలి ఏకాదశి రోజు చేయాల్సిన పనులు. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని అలంకరించి శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి మరుసటి రోజు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. ఆ రోజు చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి. పేదలకు ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు. ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. అంటే మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఆ రోజు అన్నం తినకూడదు. స్త్రీలను, పెద్దలను అవమానించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మొక్క నుండి తులసి ఆకులను తెంపకూడదు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించకూడదు. ఈ నియమాలు పాటిస్తూ తొలి ఏకాదశి జరుపుకున్న వారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.